హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యూఎస్ టీవీ నేను కావేరి. సో అఘోరి అలియాస్ శ్రీనివాస్ ఇక ఈయన గురించి అయితే టాపిక్ లేదు, అసలు ఏం అప్డేట్స్ లేవు అని చెప్పి చాలా మంది కూడా క్వశ్చన్ మార్క్ ఉండే. సో ఇక ఆయన చేసినటువంటి మోసాలు ఏవైతున్నాయో, ఆయన ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేసిండు, ఇక అవన్నీ అయితే ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసిందే. ఇవన్నీ చేసి ఒక అమ్మాయి దగ్గర ఒక 9,80,000 దాకా తీసుకొని అమ్మాయిని మోసం చేసి నేను పూజలు చేపిస్తా, నేను మంత్రాలు చేపిస్తా అని చెప్పి అమ్మాయిని నమ్మించి అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకున్నందుకు ఆయనని ఇప్పుడు అరెస్ట్ చేసిర్రు. సో ఇప్పుడు ఆయనని అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పటి వరకు అయితే 14 days ఆయనని రిమైండ్ లో పెడతామని చెప్పినారు. అండ్ 14 days రిమైండ్ టైం అయిపోయింది. సో ఇప్పుడు ఈయనని ఇక్కడ నుండి ఇంట్రాగేషన్ చేయడానికి అని చెప్పి మోకిలా పిఎస్ కి తీసుకొని వెళ్ళిర్రు. ఇక అక్కడ మోకిలా పిఎస్ లో అయితే ఇప్పుడు అంటే ఈయన ఇన్ని రోజుల నుండి ఈయన దగ్గర ఏవైతే డబ్బులు ఉన్నాయో, ఈయన దగ్గర ఏవైతే ఆస్తులు ఉన్నాయో, అసలు ఈయనకి ఈ కార్ ఎట్లొచ్చింది, ఈయనకి ఐఫోన్స్ ఎట్లొచ్చినాయి, ప్రతిదీ అసలు ఈయనకి ఇవన్నీ ఎట్లొచ్చినాయి, ఎవరి చెయ్యుంది, ఎవరెవరు పెద్ద పెద్ద బడా నేతలు ఎవరో కూడా ఈయనతో కలిసి ఉన్నారంట. ఒక ముగ్గురు వరకు, వాళ్ళ పేర్లు అయితే నేను చెప్పాను. సో వాళ్ళ ముగ్గురు కూడా ఈయనతో కలిసి ఉన్నట్టు, అండ్ ఈయన ఇప్పుడు పిఎస్ లో ఉన్నప్పుడు కూడా ఆయనని చూడ్డానికి వచ్చినట్టు. సో ఇక ఈయన శ్రీవర్షిని మిస్ అవుతున్నందుకు కూడా వాళ్ళతో చెప్తే వాళ్ళు ఈయనకు ధైర్యం ఇచ్చిర్రంట. ఏమని అంటే, నేను శ్రీవర్షిని నిన్ను కలుపుతాము, శ్రీవర్షిని ఏడిపోదు అన్నట్టు అయితే ధైర్యం చెప్పిరంట. సో ఇక ఈయన చేసిన పనేందో అండ్ ఈయనని సపోర్ట్ చేయడానికి ఆ బడా నేతలు ఎందుకు వచ్చిర్రో, వాళ్ళకి అసలు సపోర్ట్ చేయాలని ఎందుకు అనిపించిందో, అంటే ఇప్పుడు ఎవరికైనా ఏదో ఒక రీజన్ ఉంటేనే కదా ఎవరైనా సపోర్ట్ చేస్తారు, ఎవరైనా హెల్ప్ చేస్తారు. సో మరి వీళ్ళ స్టోరీ ఏందో మనకైతే ఇంకా తెలియదు. ఇప్పుడైతే పోలీసులు కస్టడీకి తీసుకోవడం జరిగింది. ఒక 2 days వరకు అయితే అక్కడనే ఉంటాడు. ఆ 2 days అక్కడ కస్టడీ పీరియడ్ అయిపోయిన తర్వాత ఇక అక్కడ నుండి మళ్ళీ ఆయనని కరీంనగర్ కి పిఎస్ కి అయితే షిఫ్ట్ చేస్తానైతే ఒక న్యూస్ వచ్చింది మనకి. సో ఇక ఈయన ఇప్పుడు ఈ ఆస్తులు, ఈ కార్, ఈయన దగ్గర ఇన్ని కోట్ల డబ్బులు ఎట్లున్నాయి ఏంది అనేది పోలీస్ వాళ్ళు అయితే మొత్తం ఇంట్రాగేషన్ చేసిన తర్వాత నేను అది కూడా మీకు అప్డేట్ ఇస్తాను. సో టిల్ దట్ ఈయనైతే ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడైతే పిఎస్ లో ఉండేనో 14 days రిమైండ్ కి ఎక్కడికైతే తీసుకెళ్లారో అక్కడైతే ఈయన జుట్టు మొత్తం కత్తిరించేయడం అండ్ ఆయన మెడల్ ఏవైతే రుద్రాక్షమాలలు ఉండే అవన్నీ కూడా తీసేయడం ఇది జరిగింది. సో అది తీసేసినాక అఘోరి అయితే ఇక మొత్తం ఇంకా చీరని తలపై నుండి ఇట్లా వేసేసుకొని అసలు మొహం చూపిస్తలేడు. అంటే ఇక అఘోరికి మేబీ సిగ్గుగా ఫీల్ అవుతుండేమో. ఎందుకంటే ఇక ఇన్ని రోజుల నుండి అయితే ఆయన ఏ ఘనకార్యం చేసినా ఏం చేసినా అయితే అడిగేటోళ్ళు ఎవరు లేనుండే. ఆయన నాదే నడుస్తుంది అని చెప్పి అయితే ఆయన ఎంత ధైర్యంగా ఉండే, ఇక మీరందరూ కూడా చూసిర్రు. సో ఇక ఆయన ఇప్పుడైతే అట్ లాస్ట్ ఇప్పుడు ఇంకా ఒక 14 days అయితే ఆయన ఇంకా రిమైండ్ లోనే పెట్టాలా, ఇంకొక 14 days దాకా టైం అయితే ఎక్స్టెండ్ చేసిరంట. సో ఇంకా 14 days ఆయన ఇంకా రిమైండ్ లోనే ఉంటాడంట. మరి నెక్స్ట్ అప్డేట్స్ ఏంటో, ఇప్పుడు శ్రీవర్షిని మరి వాళ్ళ మమ్మీ దగ్గరికి పంపిస్తారా, లేకపోతే ఏంది సిచ్యువేషన్, వాట్ ఈస్ వాట్ అనేది ఇంకా మనకు కూడా ఒక కన్ఫర్మేషన్ అనేది అయితే రాలేదు. సో ఆ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ కూడా మీకు అప్డేట్ ఇస్తా గైస్. థ్యాంక్ యూ.